కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు హాజరయ్యారు. తుని నియోజకవర్గం ఏడి చంద్రశేఖర్, సచివాలయ వ్యవసాయ అసిస్టెంట్లు వేముల శివకుమారి, నేమాల కృష్ణ సమన్వయంతో కార్యక్రమం జరిగింది. డాక్టర్ వెలగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ రైతుల కోసం అమలు చేస్తున్న కీలక సంక్షేమ పథకాల గురించి వివరించారు. రైతన్న మీకోసం కార్యక్రమం ప్రధాన ఉద్దేశం రైతులకు అవసరమైన తాజా సమాచారం, సాంకేతిక పద్ధతులు, పంటల సంరక్షణ, ఎరువుల వినియోగం, మార్కెట్ ధోరణులపై అవగాహన కల్పించడమని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని అన్నారు. కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కోసం మంచి చెడ్డలు, అలాగే రైతు కష్టాలన్నీ కూడా తెలుసుకొని రైతులు బాగుండాలి, రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నీటి భద్రతే కాదు, అలాగే డిమాండ్ ఆధారిత పంటలు, రైతుకి లాభదాయకమైన పంటలు, అలాగే మనందరికీ కూడా ఉపయోగపడే పంటలు, నిత్యావసర సరుకులు వెయ్యాలని చెప్పి, అలాగే రైతులు అగ్రిటెక్ వ్యవసాయ పరికరాలు, నూతన పరికరాలు ఎన్నో రకాలుగా వచ్చాయి కాబట్టి ఆ పరికరాలన్నీ కూడా వాడుకుని రైతులకు ఖర్చు అయ్యే దాంట్లో ఖర్చు తగ్గించుకోవాలని చెప్పి ప్రతిదీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి ప్రభుత్వం మంచి మద్దతు ఇస్తుంది. కాబట్టి ప్రతి పాడి రైతుకు కూడా అండగా ఉంటుంది. అలాగే రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం అంటూ ఒక పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిమిత్తం ప్రతి రైతుకి కూడా అరెకరం నుంచి లగాయతూ ఉన్న ప్రతి రైతుకి కూడా పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు, 14,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం, అలాగే 6,000 రూపాయలు పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని ప్రతి ఒక్క రైతు బాగుండాలి, అలాగే రైతు ద్వారా మన రాష్ట్రం అంతా బాగుండాలి. అలాగే సాగునీటి యాజమాన్యంలో మేటి 90% సబ్సిడీతో బిందు సేద్యం, సబ్సిడీపై మేలైన విత్తనాలు, ఉద్యాన రైతులకు ఉజ్వల భవిత, పొలం పిలుస్తుంది, ప్రకృతి వ్యవసాయం,